రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. శంభు సరిహద్దులో రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ రోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 రైతులు గాయపడ్డారు. దీంతో మార్చ్ వాయిదా వేస్తున్నట్లు రైతులు తెలిపారు. చర్చల కోసం రేపటి వరకు కేంద్రానికి సంయుక్త కిసాన్ మోర్చా సమయం ఇచ్చింది. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. हालांकि करते हिंदी तक किसान से ज्यादा పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్ వాయిదా పడింది. శంభు సరిహద్దుల్లో వద్ద రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ రోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 రైతులు గాయపడ్డారు. దీంతో మార్చ్ వాయిదా వేస్తున్నట్లు రైతులు తెలిపారు. చర్చల కోసం రేపటి వరకు కేంద్రానికి సంయుక్త కిసాన్ మోర్చా సమయం ఇచ్చింది. డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ మార్చ్ పాదయాత్ర ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, పంజాబ్ రైతులు ఢిల్లీ మార్చి ప్రస్తుతానికి వాయిదా పడింది. శంభు సరిహద్దు వద్ద భవిష్యత్ కార్యాచరణకు రైతులు కాసేపు ప్రకటించడం జరిగింది. ఈ రోజు చేపట్టిన ఢిల్లీ మార్చ్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 6 రైతులకు తీవ్ర గాయాలు కావడంతో ఢిల్లీ మార్చ్ ను ప్రస్తుతం రైతు సంఘాల నాయకులు వాయిదా వేశారు. రేపు చర్చల కోసం కేంద్రానికి 1 రోజు పాటు సమయం కేటాయించారు. అయితే రైతు డిమాండ్లపై కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు శంభు బార్డర్ నుంచి నేరుగా ఢిల్లీ వరకు కూడా మార్చ్ పాదయాత్ర ఉంటుందని కూడా రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు రేపు సమయం ఇచ్చాము, కేంద్ర ప్రభుత్వం అయితే రేపు స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా కఠినంగా ఉంటుందని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. మేము ప్రభుత్వంతో ఘర్షణను కోరుకోవడం లేదు, శాంతియుతంగా ఉంటున్నాము, అందులో భాగంగానే ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నామని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా చట్టబద్ధతకు ఎంఎస్పీకి చట్టబద్ధతకు గ్యారంటీ కల్పించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పెద్ద ఎత్తున శంభు కావచ్చు, సింగు బార్డర్ కావచ్చు, అదేవిధంగా హర్యానా బార్డర్ లో కూడా పెద్ద ఎత్తున రైతు సంఘాల నాయకులు నెలల తరబడి దీక్షలు చేశారు. సుదీర్ఘంగా ఏడాది పాటు కూడా కొన్ని సందర్భాల్లో దీక్ష కొనసాగింది. ప్రస్తుతానికి మరో అలాంటి ఉద్యమాన్ని చూడాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రధాని మోదీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నేతలంతా కూడా ముఖ్యంగా రైతు సంఘాలకు సంబంధించి గతంలో ఇచ్చిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాల్సిందిగా కూడా రైతులు అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యం ఈ రోజు జరిగిన మార్చ్ పాదయాత్రలో మాత్రం కొంత ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుని ఉదయాన్నే శంభు బార్డర్ లో పెద్ద ఎత్తున రైతు సంఘాల నాయకుల్ని ఢిల్లీలోకి అనుమతించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మరోవైపు రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో ఇప్పటికే సరిహద్దు బార్డర్లలో పెద్ద ఎత్తున కూడా భద్రతా దళాలు మోహరించాయి. పూర్తిగా కూడా రైతులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే రైతుల పైన ఈ రోజు లాఠీ చార్జ్ చేయడంతోనే 6 రైతులకు గాయాలు కావడంతో కొంత ఈ రోజు ఢిల్లీకి రావాల్సిన పాదయాత్రను కొంత వాయిదా వేస్తున్నారు. ఆ మార్చ్ ను తిరిగి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చిస్తుందా లేదంటే మధ్యవర్తిగా ఇంకెవరైనా పంపిస్తుందని కూడా చూడాల్సింది. రైతులు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రైతులతో చర్చలు జరుపుతారా లేదంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేస్తారనే అంశంలో ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. నరేష్, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.